బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహారాష్ట్రలో 29 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతా ఉంది. ముంబైలో మహాయుతి కూటమి ఆధిక్యంలో ఉన్న డీటెయిల్స్ అయితే మనం చూస్తా ఉన్నాం స్క్రీన్ పైన. ముంబైలో మహాయుతి కూటమి ప్రస్తుతానికి ఆధిక్యంలో ఉంది. మహాయుతికి ఇటు 55, ఎంబీఏ 35, ఇతరులు 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చూస్తున్న మహారాష్ట్రలో 29 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతా ఉంది. ముంబైలో మహాయుతి కూటమి ఆధిక్యంలో ఉంది. మనం చూస్తా ఉన్నాం 29 కార్పొరేషన్లకు ఎన్నికలు. ముంబైలో ఇటు మహాయుతి కూటమి కూడా ప్రస్తుతానికి ఆధిక్యంలోనైతే కనిపిస్తా ఉంది. మహాయుతికి 55, ఇటు ఎంబీఏకు 35, ఇతరులు 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి. మహారాష్ట్రలో 29 కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతా ఉంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? బిఎంసీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఇప్పుడే రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. మొత్తం 227 సీట్ల కోసం 17 మంది అభ్యర్థులు పోటీ చేశారు. లెక్కింపులో 2 వార్డులను ఒకటిగా విభజించి విడతల వారీగా కౌంటింగ్ చేస్తున్నారు. అయితే మనకి అందుతున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం చూస్తుంటే బీజేపీ, శివసేన, మహాయుతి కూటమి ముందంజలో ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. శివసేన ఉద్ధవ్ బాల్సాహెబ్ ఠాక్రే వర్గం కొంచెం గట్టి పోటీ ఇస్తుందని అందరూ కూడా భావించారు. అయితే అంత పెద్ద అనుకున్నంత పోటీ ఇవ్వలేదని మనకి ఈ ట్రెండ్స్ ని బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. ప్రస్తుతం బీజేపీ 28 స్థానాల్లో గెలుపొందింది. అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రే 15 స్థానాలు, కాంగ్రెస్ 2 స్థానాలకే పరిమితమైంది. మొత్తం 227 స్థానాలకు గాను ప్రస్తుతం 46 స్థానాలకు రిజల్ట్స్ వచ్చాయి. వీటిలో బీజేపీ 28, యూబీటీ, అదేవిధంగా ఎన్సీపీ ఇతరులు కలిపి 15 స్థానాలు, కాంగ్రెస్ 2 స్థానాల్లో ముందంజలో ఉంది. శివసేన ఏదైతే ఉద్ధవ్ ఠాక్రే అదేవిధంగా రాజ్ ఠాక్రే ఇద్దరు కలిసి పోటీ చేయడంతో ఈ ఎన్నికలు కొంత సంచలనాన్ని సృష్టించాయి. గట్టిగా పోటీ వస్తుంది అధికార పార్టీకి అని కూడా అందరూ భావించారు. అయితే కొంత వెనకబడింది. కొన్ని స్థానాల్లో అయితే గట్టి పోటీ ఇచ్చినట్లుగానే మనకి అర్థమవుతుంది. అయితే స్వీప్ అని భావించినప్పటికీ బీజేపీ ఈ మొత్తం 227 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటి ఎక్కువగా స్థానాలు వస్తాయి. అసలు అధికారానికి డోకా లేదు, మేయర్ పదవి తమదే అని భావించినప్పటికీ కొంత గట్టి పోటీ వస్తుందని కూడా భావించారు. అయితే ట్రెండ్స్ ప్రకారం చూస్తుంటే కొంచెం అధికార పార్టీ బీజేపీకి సంబంధించినటువంటి కూటమి కొంచెం ముందంజలో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ముంబైలో ఈ యొక్క పోలింగ్ 52.9% పోలైంది. గతంలో చూసుకుంటే 2017లో 55.53% కన్నా కొంచెం తక్కువనే చెప్పొచ్చు. ఈసారి ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఇద్దరు కలిసి పోటీ చేశారు. ఇది ఒక గట్టి ప్రయోగం అనే చెప్పొచ్చు. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇద్దరు ఒకటయ్యారు. అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే మహాయుతి కూటమికి 130 సీట్ల వరకు కూడా దక్కుతాయని కూడా మొదట అంచనా వేశారు. మరికొంతమంది బిఎంసీ ఏదైతే ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి కొంచెం ఎక్కువ సీట్లు కూడా రావచ్చని మొదట్లో భావించారు. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ అయితే బీజేపీ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కూటమికి 131 నుంచి 151 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది. శివసేన ఉద్ధవ్ బాల్సాహెబ్ ఠాక్రే వర్గం ఎంఎన్ఎస్ కి 58 నుంచి 68 స్థానాలు, ఇతరులకి 6 నుంచి 12 స్థానాలు దక్కే సూచనలు ఉన్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. అదేవిధంగా జేవీసీ ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ శివసేనకు 138 స్థానాలు, శివసేన, యూబీటీ, ఎంఎన్ఎస్, అదేవిధంగా ఎన్సీపీ, ఎస్పీకి సంబంధించి 59 స్థానాలు, కాంగ్రెస్, ఈబీఏకి 23, ఇతరులు 7 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్పారు. శామ్ టీవీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా బీజేపీ శివసేనకు 119 స్థానాలు, శివసేన, ఎంఎన్ఎస్ అందరూ కూడా ఏదైతే బీజేపీ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నేతృత్వంలోని కూటమికి ఎక్కువ స్థానాలను ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ట్రెండ్స్ కూడా అదే విధంగానే
నడుస్తున్నాయి. మొత్తం 46 స్థానాలకు గాను ఇప్పుడు ఫలితాలు వెలువడ్డాయి. 28 స్థానాలు బీజేపీ, అదేవిధంగా బీజేపీ కూటమి, 15 స్థానాలు ఈ ఉద్ధవ్ థాక్రే కూటమి, మిగతా 2 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ గెలుచుకున్నట్లుగా మనకు ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. పవన్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.